దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈ రోజు దేవుని వాగ్దానము. నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునందరు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. సైన్యములకు అధిపతి అయిన యెహోవా నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునందరు అని మనతో సెలవిస్తున్నారు. తండ్రి తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలి చూపుతున్నాడు, కనికరం చూపుతున్నాడు. మన అందరినీ భయపడవద్దు, సంతోషించి గంతులు వేయండి అని మనతో సెలవిస్తున్నారు. నేను మీ మధ్యలో గొప్ప కార్యములు చేస్తాను, అన్యజనులలో మిమ్మల్ని అందరినీ అవమానాస్పదముగా చేయక మనమందరము తిని తృప్తి పొందినంతగా మన కొట్లలో ధాన్యం నింపుతానని మన ప్రభువు మనతో సెలవిస్తున్నారు. కొత్త ద్రాక్షారసమును, కొత్త తైలమును గానుగులకు పైగా పొర్లిపారేటట్లు చేస్తాను అని మన తండ్రి మనతో సెలవిస్తున్నారు. మనం అందరము కడుపారా తిని తృప్తి పొందుతాము. మనల్ని ఇక ఎన్నటికీ సిగ్గుకును అవమానమునకు అప్పచెప్పక ఉంటానని మన దేవుడు మనతో సెలవిస్తున్నారు. మన దేవుడైన యెహోవా నేనే అని అన్యజనులు తెలుసుకునేటట్లు నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునందకు ఎందురు అని మన తండ్రి మనతో సెలవిస్తున్నారు. ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.